చంద్రశేఖర్ సార్ ఇచ్చాపని చూసాను. కండిషన్ చాలా సీరియస్ ఉంది. అది పెట్రోల్ కాదు. కొంతవరకు ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యిందంటే కొంతవరకు మనం చేశాను. ఇప్పుడు కొద్దిగా నడుస్తాను, కొద్దిగా వేసి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. మా నాన్న పేరు చంద్రశేఖర్ అండి. మా నాన్నకి పెట్రోల్ వేయడం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. మేము మెడికల్కి వచ్చాము. మెడికల్లో మా నాన్నగారికి మాకు డాక్టర్ అనేసి మేము అనుకోలేదండి. సార్ మోహన్ మహారాజ్ సార్, మెడికల్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ మంచిగా మా నాన్నకి చూశారు, బాగా ట్రీట్మెంట్ చేశారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మా నాన్నగారు చాలా బాగా రికవర్ అయ్యారు. మా నాన్న ఎలా అవుతారు అనేసి మేము అనుకోలేదండి. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మాకు మోహన్ మహారాజ్ సార్ మాకు ఒక దేవుడు లెక్క కాపాడారు. మెడికవర్ హాస్పిటల్ మేము మెడికవర్ హాస్పిటల్ అని మాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఇక్కడ అంటే ఎంత హాస్పిటల్ ఉంది ఇది అనుకుని మాకు వేరే వాళ్ళు చెప్పారు, మెడికల్ హాస్పిటల్కి వెళ్తే దీనికి బాగా ట్రీట్మెంట్ చేస్తారు, చూస్తారు అని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము. మా నాన్న కండిషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ నమస్కారం. మోహన్ మహారాజ్ సార్కి మరీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. మెడికల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ అండి. Hi, I'm Dr. Mohan Maharaj, Director of Critical Care Department, Medical Hospitals, Visakhapatnam. చాలా సార్లు మనం ఎన్నోసార్లు చూస్తుంటాము, బర్న్స్ అనేది చాలా మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఎయిదర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఆర్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ సమ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ డిప్రెషన్ పీపుల్ గెట్ ఇంటు సూసైడ్. సో రీసెంట్ గా నాకు ఒకటి ఇలా వచ్చింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను. 75% బర్న్స్ తో ఒక 55 years అల్లు చంద్రశేఖర్ ఆయన వచ్చాడు, వాళ్ళ పిల్లలు తీసుకొచ్చాడు. లక్కీ ఏంటంటే త్వరగా తీసుకురాగలిగారు. వెంటనే మనం ఆల్ అసిస్టేషన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ తో మనం 3 నెలలు ట్రీట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపించుకోవడం వచ్చారు. అందుకోసం చెప్పి జస్ట్ టు షేర్ ద హ్యాపీనెస్ అండ్ గివ్ ద ఇంపార్టెన్స్. ఎందుకంటే బర్న్స్ అయినప్పుడు ఎప్పుడైనా సరే రకరకాల బర్న్స్ ఉంటాయి. రేడియేషన్ బర్న్స్ ఉంటాయి, యాసిడ్ బర్న్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ బర్న్స్ ఉంటాయి, ఫైర్ బర్న్స్ ఉంటాయి. సో ఇలా రకరకాల బర్న్స్ ఉంటాయి. సో కాబట్టి ఫైర్ బర్న్స్ అంటే మంట వల్ల అయినప్పుడు మాత్రం వెంటనే మీ సేఫ్టీ చూసుకొని మీరు వాటర్ చల్లొచ్చు, మనిషి మీద వాటర్ చల్లొచ్చు. లేదు క్లాత్స్ అంటే టెలింగ్ క్లాత్స్ లాంటివి ఉంటే తీసేయాలండి. సో మనం కాటన్ క్లాత్స్ చాలా మంచిది. ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. హాస్పిటల్ కి 20% అంటే ఎక్కువ బర్న్స్ ఉన్నాయి. చిన్న బర్న్స్ ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువ బర్న్స్ ఉంటే చాలా డేంజర్ అండి. మనుషులు 50% కంటే ఎక్కువ శాతం బర్న్స్ బతికే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి చాలా అవసరం. మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ చేసేటప్పటి నుంచి చూసేటప్పటి నుంచి ఉన్నారు. ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడం చూసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్లీ ఆర్టికల్ ఐటమ్స్ చూసుకోవాలి. వెంటనే కవర్ చేయాలి. మనం హాస్పిటల్ వచ్చిన తర్వాత సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి 24/7 అండ్ ఆల్సో కంటిన్యూస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. కంట్రాక్టర్స్ రాకుండా చూసుకోవాలి. ప్లస్ బర్న్స్ తర్వాత స్టిఫ్ జాయింట్స్ రాకుండా చూసుకోవాలి. ఇట్స్ లాంగ్ ప్రొసీజర్ అండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ప్రివెంటివ్ మెజర్స్ లో బర్న్స్ మనం సొసైటీలో ఆపవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.